రోజు మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి కోనసీమ అంబేద్కర్ జిల్లా దగ్గరలోను కాకినాడ జిల్లాకి మధ్యన ఉన్నటువంటి యానం శివలింగం దగ్గర నుంచి మనం అలాగా పాస్ అయినట్లయితే ఎదర ఏమీ కనపట్లేదు, కేవలం ఇది శివలింగం అభిషేకం చేస్తున్నట్టుగా ఉంది. కానీ దీని వెనుక వెళ్ళి చూసినట్లయితే మనకి మరొక ప్రపంచం కనపడుతుంది. ఏమిటా మరొక ప్రపంచం అని అనుకుంటున్నారా? అదిగో 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 మహాసముద్రం. ఇదేంటి గోదావరి నది కదా యానం దగ్గర ఉన్నది సముద్రం అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, గౌతమి గోదావరి. కానీ నాకైతే మహాసముద్రం బంగాళాఖాతంలాగా అనిపించిందనమాట. నిజంగా కూడా ఇక్కడ అవతలి ఎండ్ మనకి కనపడదు, కనుచూపు మేర ఎక్కడో కూడా మనకి కనపడదనమాట. అంత విశాలమైనటువంటి ఉద్ధృతమైనటువంటి మహోగ్ర రూపం దాల్చింది ఇక్కడ గోదావరి అనమాట. ఇది అద్భుతమైనటువంటి ప్రదేశం కాబట్టే ఎప్పుడో మరి ఎనాటి నుంచో అనేక సినిమాలు ఇక్కడ షూట్ చేశారు. డైరెక్టర్ల దృష్టిలో పడినటువంటి ప్రాంతం ఇది. ఉదాహరణకి 1977లో ఇక్కడ మరి ఎదుర్లంకలో ఎన్టీ రామారావు గారు వాణిశ్రీతోటి ఒక సినిమాని షూట్ చేశారు. అందులో ఇక్కడ ఒక పాట కూడా షూట్ చేశారనమాట. ఎదురీతకు అంతం లేదా. ఇక యానం పుదుచ్చేరి కేంద్ర ప్రాంతమైన ఒక చిన్న పట్టణం. ఇది 300 సంవత్సరాల పాటు ఫ్రెంచ్ పాలనలో ఉండి 1954 సంవత్సరంలో భారతదేశంలో విలీనమైందనమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి. సాహసికులు చక్కగా బోటింగ్ చేయొచ్చు. అయితే ధైర్యం కూడా ఉండాలి. ఇంచేతంటే చాలా లోతు, చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా. లైఫ్ జాకెట్ అది వేసుకుని తప్పకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను 40 సంవత్సరాల క్రితం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కేసునగురుపాలెంలో నేను పనిచేసేవాడిని. అప్పుడు ఒకసారి నా మిస్సెస్తో కలిపి కాకినాడ ఫ్రెండ్ ఇంటికి వచ్చానమాట. అప్పుడు ఈ బ్రిడ్జ్ లేదు, బోటు మీద వచ్చాను. బోటు మీద ట్రావెల్ చేస్తుంటే నా గుండెలు ఇలా దడదడ పీచిమన్నాయండి. ఇంచేతంటే పూటకాలంలో ఈ గోదావరి అలలు బాగా వస్తాయి. ఆ నాటు పడవేమో జనాలు ఎక్కువగా ఫుల్ అయిపోయారు. అటు ఇటు అలలకి అటు ఇటు ఊగుతుంటే నా గుండు కూడా టక్ లబ్ డబ్ అని ఎప్పుడు దిగిపోతామని దేవుడా, మళ్ళా ఈసారి నన్ను గట్టెక్కిస్తే మళ్ళా ఇంకా ఈ పడవెక్కని ఇక్కడ నేను చెప్పేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఆ క్షణంలోనూ అంత భయం వేసింది. అనవసరంగా ఎందుకు నా మిసెస్ని కూడా తీసుకొచ్చాను. అప్పటికే ఆవిడ చంటిపెట్టి తల్లి అనమాట. ఎందుకు తీసుకొచ్చాననిపించింది అనమాట. అయితే అదృష్టం కొద్దీ ఇప్పుడు బ్రిడ్జ్ పడింది అనుకోండి. ఇది 214 బ్రిడ్జి, నేషనల్ హైవే బ్రిడ్జ్ వేశారు. అక్కడి నుంచి యానం నుంచి ఎదుర్లంక బ్రిడ్జ్ 1.8 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మీదుగా అమలాపురం వెళ్ళిపోతుంది. బీచ్ చివరికి వచ్చినట్లయితే 214 నేషనల్ హైవే కత్తిపూడి పామర్రు బ్రిడ్జ్ అదే అనమాట. ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి మిత్రులారా. అంటే కేవలం ఈ బీచ్ కోసమే కాదు, కాకినాడ దగ్గర కోరంగి మడవడోల్ని ఒక లొకేషన్గా పెట్టుకుని రిటర్న్లో ఈ బీచ్ చూసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. అదే మిత్రులారా.